హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను చేస్తున్న ప్రతి వీడియోకి అంగన్వాడీ జిల్లాకి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టండి అని చెప్పేసి హన్మకొండ జిల్లా నుండి చాలా కామెంట్స్ అనేది రావడం జరిగింది. వాళ్ళందరి కోరిక మేరకు ఈ యొక్క హన్మకొండ జిల్లాని సెలెక్ట్ చేసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి టీచర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి వాటి యొక్క పూర్తి వివరాలు నేను మీకు చెప్పడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇలాగే మీ జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు సంబంధించినటువంటి జిల్లా వేకెన్సీ లిస్ట్ కూడా నేను వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ హన్మకొండ జిల్లాకి సంబంధించిన వేకెన్సీ లిస్టుతో పాటుగా ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయినటువంటి పోస్టులని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, రిలీజ్ అవ్వగానే మనకి ఏ విధంగా తెలుస్తుంది అనే విషయాలకి నేను క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ హన్మకొండ అంగన్వాడీ రిక్రూట్మెంట్ టోటల్ 64 పోస్టులు అనేది వేకెన్సీ లిస్ట్లో చూపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీ లిస్ట్ అనేది నేను ఎక్కడో క్రియేట్ చేసి అనేది మీకైతే ఇవ్వడం లేదు. దీన్ని మీరు కూడా మీ వద్ద ఉన్నటువంటి ఫోన్లో గూగుల్లో ఈ వేకెన్సీ లిస్ట్ని చూసుకోవడానికి అవకాశం ఉంది. నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చాలామంది చూసుకోవడానికి రావట్లేదు అని చెప్పేసి నేను ఈ వీడియో రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాని ఇది ఫేక్ అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ కోసం నేను ఈ విషయం చెప్తున్నాను. మీరు కావాలి అంటే గూగుల్లో చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే నాకు కామెంట్ చేస్తే బాగుంటుంది అని విన్నవించుకుంటున్నాను. ఇప్పుడైతే మనం హన్మకొండ జిల్లాకి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నేమ్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి హన్మకొండ. ఇక్కడ అంగన్వాడీ టీచర్ 1 ఖాళీగా ఉంది, అంగన్వాడీ హెల్పర్ 1 ఖాళీగా ఉంది, మినీ అంగన్వాడీ వర్కర్ 0 చూపిస్తుంది. నెక్స్ట్ కాజీపేట్లో 1 టీచర్ ఖాళీగా ఉంది, హెల్పర్ అండ్ వర్కర్స్ 0 చూపిస్తుంది. ఐనవోలులో 2 టీచర్స్ 4 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. హసన్పర్తిలో 1 టీచర్ 2 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. వెలైర్లో 4 టీచర్స్ 2 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. ధర్మసాగర్లో 3 టీచర్స్ 3 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. ఎల్కతుర్తిలో 1 టీచర్ 1 హెల్పర్ ఖాళీగా ఉంది. భీమదేవరపల్లిలో 1 టీచర్ 3 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. కమలాపూర్లో 1 హెల్పర్ 1 మినీ అంగన్వాడీ ఖాళీగా ఉంది. పర్కార్లో 2 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. నదికూడలో 4 టీచర్స్ 4 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. ఆత్మకూరులో 5 టీచర్స్ 1 హెల్పర్ 1 మినీ అంగన్వాడీ ఖాళీగా ఉంది. దామెరలో 4 టీచర్స్ 2 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. షాయాంపేటలో 1 హెల్పర్ ఖాళీగా ఉంది. ఇక్కడ వచ్చేసి మొత్తంగా 28 టీచర్ పోస్టులు, 34 హెల్పర్ పోస్టులు, 2 మినీ అంగన్వాడీలు ఖాళీలుగా చూపెట్టడం జరుగుతుంది. ఇది వేకెన్సీ లిస్ట్, హన్మకొండ జిల్లాకి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్. అయితే ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తాము అని చెప్పేసి మంత్రి సీతక్క గారు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ప్రకారంగా నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు వీడియో రూపంలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్డేట్ ఇవ్వగానే మీకు వెంటనే వీడియో రావాలి అంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అలా చేసుకున్నట్టయితేనే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తద్వారా ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.